ములుగు జిల్లాలో కాంగ్రెస్ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలు చేస్తే అసలు సహించబోమని హెచ్చరిస్తున్నారు. అంగన్వాడీ సిబ్బందికి సెల్ ఫోన్ల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలను ఖండించిన ఆమె కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహించామని తెలిపారు. మొదట వచ్చిన అధిక ధర కోట్ను రద్దు చేసి తక్కువ ధరకు ఫోన్లు కొనుగోలు చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే చెప్పు తెగుతుందంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. అవసరమైతే కోర్టులకు వెళ్లి పరువు నష్టం దావా వేస్తామని, ఇప్పటికే కొందరిపై సైబర్ క్రైమ్ కేసులు కూడా నమోదు చేసినట్టు తెలిపారు. పనిచేసే నాయకులకే పార్టీ పదవులు వస్తాయని, తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా ఎదుర్కోవాలని సీతక్క పిలుపునిచ్చారు. మేము ఊర్లలో ఫోన్లు పంచుతా ఉన్నాం. పాపం అంగన్వాడీ టీచర్ అమ్మలు సంతోషపడతా ఉన్నారు. మరి ప్రజలు సంతోషపడ్డా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, పేదలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బహుజనులు కావచ్చు, సంతోషపడితే కళ్ళల్లో నిప్పులు పోసుకునేది బీఆర్ఎస్ పార్టీ. ఏది ఇచ్చినా, ఏ పథకం ఇచ్చినా తప్పుడు ఆరోపణలు చేస్తారు. 10,000 కోట్ల ప్రభుత్వము బస్సు మహిళలు ఫ్రీగా వాడుకోవడంతో డబ్బులు కట్టినాం. ఇవాళ కరెంట్ ఫ్రీ వస్తుంది, అది ఏం రావట్లేదు అంటాడు. బోనస్ వస్తే అది రాదంటాడు. ఈ రోజు ఫోన్లు ఇస్తుంటే ఇలా సీతక్క స్కామ్ అంటున్నారు. ఏ స్కామ్ జరిగిందంటే వాడు ఏమంటాడంటే, మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయలలో మీరు ఫోన్లు కొనాలని ఇచ్చారు. మనం ఒకసారి టెండర్ వేస్తే ఒకటి 14,000 అయితేనే ఇస్తానొచ్చు. 14,000 ఒక ఫోన్ మేము ఇయ్యం బాబు అని మళ్ళా టెండర్ పిలుసు. మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు, అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. కొంటే వాడు ఏమంటాడు, బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నారంట. అది 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చినాయి? మరి ఆధారం ఉంటే చూపించాలి కదా. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 అని దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు. చెప్పు తెగుద్ది, తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. టీజీటీఎస్ టెక్నికల్ మన తెలంగాణ టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినాం. అందులో కేంద్రం ఇచ్చిన ప్రతి గైడ్ లైన్స్ అమలు చేసినాం. ఇవాళ ఒక మట్టి ఇట్లా చల్లితే మనం రుద్దుకోవాలి. ఇప్పుడు చూడు, మాట్లాడండి, కేసులు పెట్టండి, ఎవరెవరైతే తప్పుడు ఆరోపణలు చేస్తాడో. నేను ఆ రోజు కూడా దేవాలయం గురించి మనస వాచ కర్మేణ ఈ రోజు వరకు ఎవరి దగ్గర దేవుడి పేరు మీద మేడారంలో ఈ రోజు వరకు ఎవరి దగ్గర ఎలాంటి కమిషన్లకు ఆశపడలేదు. ఆ రోజు గుళ్ళో చెప్పినా ఈ రోజు నేను సభలో చెప్తున్నాను.